ఇష్టం లేకపోతే ఇష్టం లేదని జెప్పాలి గానీ, ప్రాణం తీసేంత వరకు ఎందుకెళ్తున్నారో అర్థం గావట్లేదు. రీసెంట్‌గా జరిగిన ఘటనైతే చాలా వరకు అందరిని షాక్ అవుతుందనమాట. ఘటన జూన్ 18న మహారాష్ట్రలోని పూణేలోని లోహగఢ్ ప్రాంతంలో ఆమె బర్త్‌డే అని జెప్పి ప్లాన్ జేసి ఫోటోలు తీసుకుందాం అని జెప్పి ఒక క్లిప్ దగ్గరికి తీసుకెళ్ళి కేతన్ అగర్వాల్‌ని దోసేసిన ఘటన అనమాట. దేశవ్యాప్తంగా చాలా అసలు షాక్ అవుతున్నారు అందరూ. ఎందుకిలా జరిగిందని జెప్పేసి. ఆ వీడియోస్ కానీ, లైక్ ఆ ప్రాసెస్ గాని చూస్తుంటే గనక ఎవరికి కూడా అక్కడ ఆ అమ్మాయికి, ఆ అబ్బాయి అంటే ఇంట్రెస్ట్ లేదని ఎక్కడ చెప్పట్లేదు. మెయిన్ ఏంటంటే ఒక అబ్బాయి నిజంగా ఒక అమ్మాయిని సిన్సియర్‌గా ఇష్టపడి ఆ అమ్మాయితో జీవితాంతం బతకాలనుకుంటే గనక చాలా కలలుగంటాడు. వాళ్ళకి ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. ఫ్యూచర్ గురించి చాలా ప్లాన్స్ చేశాడు. సర్ప్రైజులు చేశాడు. పోలీసుల దర్యాప్తు విషయంలో తెలిసిందేంటంటే, ఆ అమ్మాయికి ఇంతకు ముందే వేరే అబ్బాయితో పరిచయం ఉన్నట్లు అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఎవ్వరు కూడా బలవంత పెట్టట్లేరు కదా! ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టం లేకపోయినా, మ్యారేజ్ చేసుకోవాలని ఇష్టం లేకపోతే డైరెక్ట్‌గా చెప్పే ఫ్రీడమ్ నీకుంది. ఆ ఇండిపెండెన్స్ మీకిప్పుడుంది. ఇప్పుడున్న జనరేషన్‌కైతే. ఒకప్పుడైతే ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా కాంప్రమైజెస్ చేసుకొని నచ్చకపోయినా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళున్నారనమాట. ఇప్పుడు కనీసం మీకు నాకిష్టం ఉంది. నా లైఫ్ నాదే అని చెప్పుకునే అవకాశం ఉంది. అలాంటి రోజుల్లో గూడా నువ్వు చెప్పలేక ఆ అబ్బాయి లైఫ్‌నైతే బలి తీసుకున్నావు గదా! ఇష్టం లేదని చెప్తే బాధపడతాడు. కొన్ని రోజులు కష్టపడతాడు. కానీ ప్రాణమైతే ఉండదు గదా! ఏ కారణమైనా సరే మనిషి మోసం, ప్రతీకారం, స్వార్థం కోసం ఇంకో మనిషి జీవితాన్ని తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. ఒక తప్పుడు నిర్ణయం అసలు ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది కేవలం క్రైమ్ స్టోరీ కాదు. నిజాయితీగా మాట్లాడలేకపోవడం, ఏదైనా ఒక సమస్యని ప్రాపర్‌గా సరైన పద్ధతిలో ఎదుర్కోలేకపోవడం అనమాట. సో, ఇంత చిన్న విషయం కాదిది. ఇది పెద్ద విషాదానికి దారితీసిందని చెప్పే సంఘటన అనమాట ఇది. నా రిక్వెస్ట్ అమ్మ అయినా, అబ్బాయినా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అంతేగాని ఇంకొకరి జీవితాన్ని ముగించే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు చెప్పండి నిజం చెప్పడం కష్టమా? నిజం దాచడం వల్ల వచ్చే పరిణామాలు భరించడం కష్టమా?